మీరు? రెడీ. మీరేం చేస్తారు? మసాలా దొండకాయ. మసాలా దొండకాయ. ఓకే ఓకే, మరి మసాలా దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా దొండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేరుశనగ పలుకులు కొద్దిగా, చింతపండు రసం తగినంత, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. ఓకే శైలజ గారు, మొదలు పెడదామా? ఓకే, ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. వేసుకోండి. ఆనియన్ వేసుకుందాం. వేయండి. పచ్చిమిర్చి వేగాలా? వేగాలండి. ఈ దొండకాయ ముక్కలు ఏంటి పొడవుగా కట్ చేశారా? అవునండి. ఇవి పచ్చివే కదా, ఉడికించలేదు? పచ్చివే, డైరెక్ట్ ఇక్కడ మగ్గించుకోవటమేనా? మగ్గించుకోవడం. ఓకే ఓకే. ఇది మసాలా పేస్టా? పేస్ట్. ఏమేమి వేశారు అందులో? పల్లీలు, నువ్వులు, జీడిపప్పు. అన్ని పచ్చివేనా? మసాలా అన్ని మసాలా దినుసులా వేయించి మిక్సీ చేసి అన్ని విడివిడిగా వేయించేసుకొని కలిపేసి పేస్ట్ రెడీ చేసుకోవాలా? ఓకే. ఏం వేస్తారు తర్వాత? బిర్యానీ ఆకు. ఓకే. సో ఆ పేస్ట్ లో కొద్దిగా మసాలా ఉంది, అయినా కూడా బిర్యానీ ఆకు వేసుకోవాలా? టేస్ట్ కోసం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అల్లం పేస్ట్. అంతా మసాలా కదా. మీ ఇంట్లో మసాలాలు ఎక్కువ తింటారు కదా? లేదు, చాలా తక్కువ తింటాం. చాలా తక్కువ అయితేనే ఇంత, చాలా ఎక్కువ అయితే ఇంకెంత? అంటే మరి అల్లం వెల్లుల్లి ఘాటు ఎక్కువ తెలిసినా కూడా మనకి అంత మసాలా ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది కదా. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, మీ ఇష్టం. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు, దొండకాయ ముక్కలు. ఓకే ఓకే. ఇవి నూనెలో మగ్గించుకోవాలి. ఓకే. సో కొంచెం ఉడికించి వేసుకుంటే బాగోదా? టేస్ట్ ఉండదండి. టేస్ట్ ఉండదు. ఇలా పచ్చివి దీంట్లోనే నూనెలో మగ్గించి మసాలా పట్టిస్తే అప్పుడే బాగుంటుందా? ఓకే. సో దొండకాయ ముక్కలు మగ్గడానికి కాస్త టైం పట్టింది. ఓకే, ఈలోగా ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం మనం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి మీరంతా రెడీగా ఉన్నారు కదా? పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? సీమా. సీమా, మంచి చిట్కా చెప్తావు మరి? ఓకే. బ్లాక్ మార్క్స్ పోయి ఫేస్ గ్లోగా రావడానికి మసూర్ పప్పు, దాంట్లో కొద్దిగా 4-5 హారతి కర్పూరాలు వేసేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకొని అది ఫేస్కి దాంట్లో పాలు పోసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మార్క్స్ అన్ని పోతాయి, అలాగే ఫేస్ కూడా గ్లోయిగా ఉంటుందా? ఓకే, బాగుందండి చిట్కా. సో అదండి మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పుని పొడి చేసేసి అందులో హారతి కర్పూరాన్ని కూడా పొడి చేసి వేసేసి దీంట్లో పాలు పోసి కలిపేసేయాలన్నమాట. పేస్ట్లా చేసి ముఖానికి పెట్టుకున్నట్లయితే నల్లటి మచ్చలు పోయి స్కిన్ గ్లోయిగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి? ఓకేనా? చూద్దామా శైలజ గారు? చూద్దాం. ఏంటి ఒకసారి, సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. నెక్స్ట్ ఏంటి? బాగానే మగ్గిపోయాయి కదా. ఉప్పు వేసుకుందాం. ఓకే. కారం, నెక్స్ట్ ఈ పేస్ట్, మసాలా పేస్ట్. ఓకే. సో ఈ మసాలా కర్రీకి అది మెయిన్ మసాలా అన్నమాట. చింతపండు రసం. ఇప్పుడు మామూలుగా అన్ని మసాలా కర్రీల్లో చింతపండు రసం వాడడం కదా, దీనికి స్పెసిఫిక్గా ఎందుకు వాడుతున్నారు? పులుపు కోసం. చింతపండు పులుపుగా ఉంటుంది. చింతపండు అంటే మసాలా అంతా కొంచెం స్వీట్ గా ఉండకుండా, సో అవి మొత్తం కమ్మటే అది చెప్పాలి. అదే పులుపు అంటే చింతపండు పుల్లగానే ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిందే కదా. అంటే ఇందులో ఎందుకు యాడ్ చేసుకున్నారు? వాటర్ వేద్దామా అంటే వెయ్యొద్దంటే మానేస్తారా? ఓకే, వేద్దామా?
సో ఫైనల్ గా ఇదంతా మగ్గితే రెడీయా ఇంకా? రెడీ అండి. ఓకే. అబ్బా చక్కగా వచ్చేసింది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చిందండి. యాక్చువల్గా ఆ మసాలా ఫ్లేవర్స్ అదంతా కూడా బాగా తెలుస్తున్నాయి. బాగుంది. ఓకేనా? కలిపేసుకోండి చక్కగా. శైలజ గారు ఎంత కామ్గా వంట చేసేసారు. అన్ని మనమే మాట్లాడేసుకున్నాం. తీసేయడమేనా? తీసేసి మీరు పట్టుకోండి, బౌల్ నేను తీస్తాను. కానీ కూర అయితే బాగా చేశారు, టేస్టీగా అంటే అనిపిస్తుంది స్మెల్ చూస్తుంటే. అంటే ప్రాసెస్ ని బట్టి అర్థమవుతుంది. మరి చూద్దాం మీది గెలుస్తుందో రాధిక గారిది గెలుస్తుందో. ఓకేనా? కొత్తిమీర వేసుకున్నాం. వేసేయండి. సో ఇది రోటీల్లోకి బాగుంటుందండి ఎక్కువ. చపాతీ అది. ఇంకా అంతేనా? ఇంకా అంతే. పెట్టేసి ప్లేట్ కూడా చక్కగా సింపుల్ గా అలా డెకరేట్ చేసేస్తారు. నైస్. ఓకే, చూసారు కదండి మసాలా దొండకాయ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు మసాలా దొండకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా దొండకాయ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, వేరుశెనగ పలుకులు, మసాలా దినుసులు, నువ్వులు వేయించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, చింతపండు రసం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా దొండకాయ రెడీ.